ఏం చేస్తున్నాడు వీడు? అరే మామా, ఏం చేస్తున్నావురా? ఆవలిస్తున్నావు కదరా, కళ్ళు దొబ్బాయా? అరే మామా, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంట్రా? నా ఫ్యూచర్ ప్లానా 1 year అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ మెసేజెస్, అన్లిమిటెడ్ డేటా ప్లాన్ పెట్టుకోవాలరా. రేయ్, అదేం ప్లాన్ రా? రీఛార్జ్ ప్లాన్ రా. రేయ్, నేను అడుగుతుంది రీఛార్జ్ ప్లాన్ కాదురా. నీ జీవితంలో ఏం సాధిద్దాం అనుకుంటున్నావు, ఎలా సాధిద్దాం అనుకుంటున్నావో ఆ ప్లాన్ గురించి. అదా, నేను ఎలాగో సక్సెస్ అవ్వన్నా నాకు తెలుసు, అందుకే ఏం ప్లాన్ పెట్టుకోలే. అరే, ఇంతకు నీ ప్లాన్ ఏంద్రా? మామా, నా ప్లాన్ వచ్చేసి హై ప్యాకేజ్ ఒక సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి మామా. దాని తర్వాత ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి మామా. దాని తర్వాత ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి మామా. దాని తర్వాత పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలరా. సూపర్ ఉంది మామా నీ ప్లాన్. అరే, ఏం మాట్లాడుకుంటున్నారా? ఏం లేదురా, నా జీవితం గురించి ఏం లేదు మామా. మనోడు జరగని వాటి గురించి చెప్తే వింటున్నా. రేయ్, ఏం చెప్పాడ్రా? వీడంట హై ప్యాకేజ్ ఉన్న జాబ్ కొడతాడంట, వీడికి డ్రైనేజ్ లో క్లీన్ చేసే జాబ్ ఇవ్వరు, మళ్ళీ వీడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడంటరా. అరే, మళ్ళీ వీడు పెద్ద ఇల్లు కట్టుకుంటాడంటరా, వీడికి లేస్ కట్టుకోవడమే రాదు, మళ్ళీ ఇల్లు కడతాడంట. అరే, మళ్ళీ వీడు అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడంటారా, వీడు మొహానికి అమ్మాయిని ఇవ్వరు, మళ్ళీ అందమైన అమ్మాయిని చేసుకుంటాడంట. వీళ్ళని సార్, లంచ్ తెచ్చుకోలేదు సార్, ఫుల్ ఆకలిస్తుంది, ఇంటికెళ్ళి అన్నం తినేసి వస్తాను సార్. అయ్యో, లంచ్ తెచ్చుకోలేదా? సరే, జల్లి తినేసి రాపో. క్లాసిక్ గాని లేటుకు వచ్చావా, నీ నరాలు తీసి గిటార్ వాయిస్తా, అర్థమైందా? ఓకే సార్, వెళ్ళు. డిక్కిన్ ఇప్పుడు వీడే నా దిక్కు. ఏడీడు బ్లాక్ చేసినట్టుంది. రే మామా, రే ఏంట్రా ఎలా వచ్చావు? రే మామా, నీ దగ్గర హ్యూమన్ టు అనిమల్ చేంజింగ్ మిషన్ ఉంది కదా? ఉంది. అదొకసారి నాకు కావాలరా, నేను వాడుకుంటాను. దాన్ని కూడా వదలవారా? అది కాదురా, అసలు ఏం జరిగిందంటే బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యండి వాళ్ళే డిస్కరేజ్ చేశారా, ఎంత బాధగా ఉంటదిరా. అందుకే ఆ మిషన్ ని వాడి వాళ్ళని భయపెట్టి వాళ్ళు నన్ను చూసి ఎలా నవ్వారో నేను కూడా వాళ్ళని చూసి అలాగే నవ్వాలి. అందుకే ప్లాన్ వేసాను. ఎలా ఉంది? సూపర్ మామా, నువ్వు ఆ మిషన్ వాడి వాళ్ళకి ఇచ్చి పడేసాయి. మిషన్ ఎదురా గో అక్కడుంది. అరే మామా, యానిమల్ లాగా ఎలా మారాలరా? ఏం లేదు మామా, నువ్వు కళ్ళు మూసుకొని ఏదైనా యానిమల్ పేరు అనుకున్నావు అనుకో, యానిమల్ లా మారిపోతావు. ఓకే ఓకే. అరే, మళ్ళీ నార్మల్ ఎలా అవ్వాలి? అవే కళ్ళు మూసుకొని నీ పేరు అనుకుంటే నార్మల్ అయిపోతావు. ఓకే ఓకే, ఈజీ. సచ్చర్రా, తింటావా? తింటా. ఇప్పుడేమన్నావు? తింటా అన్నాను. కుక్క మాట్లాడుతుందండి. అరే మామా, ఇట్రా ఇట్రా. ఏమైంది? ఏమైందిరా? కుక్క మాట్లాడుతుందిరా. నువ్వు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నావు కదరా, ఇందులో కొత్త ఏముంది? రేయ్, నేను కాదురా, కుక్క మాట్లాడిందిరా. నేను బిస్కెట్ తింటావా అంటే తింటా అనిందిరా. కుక్కనా? కుక్క మాట్లాడడం ఏంట్రా, ఎర్రి కుక్క? రేయ్, నిజంగారా, కావాలంటే చూడు, మళ్ళీ చేసి చూపిస్తా. బిస్కెట్ తింటావా? బిస్కెట్ తింటావా? బిస్కెట్. బిస్కెట్ తినా. Ah!
చేయాలి. అయిపోయారా అన్నా? అలసిపోయావా అన్నా? అవును. వాటర్ తాగుతావా? తాగుతా. అయితే తాగుపో అన్నా. కూతు మాట్లాడిందేంటి? ఇది నిజమా భ్రమ? అరే మామా ఇట్రా ఇట్రా. ఏమైంది ఇడికి? ఏమైందిరా? అరే మామా కూతు మాట్లాడిందిరా. ఏంటి నాకే స్కెచ్చా? ఇందాక నీకు చేస్తానని ఇప్పుడు నాకు చేస్తున్నావా? కాదురా బాబు, నిజంగా మాట్లాడింది నేను విన్నాను. రే కాదురా, ఇదంతా మన భ్రమరా. ఇందాకే క్యాల్కులేట్ చేస్తే ఆన్సర్ వచ్చింది. భ్రమ కాదురా బాబు, కావాలంటే చూడు మాట్లాడిస్తా. కోతి నువ్వు నాతో ఇందాక మాట్లాడావు కదా, ఏం మాట్లాడు చెప్పు. ఏయ్ ఇందాక మాట్లాడావు కదా, అది నాతో మాట్లాడు. తినలేదు మాట్లాడచ్చు కదా. ఇంకొకడు ఉన్నాడు కదా, వాడు పని చేస్తాను. అయిపోయారా అన్నా? నాకు కూడా కొంచెం వాటర్ అన్నా. దాహంగా ఉందా? అవునన్నా. ఇదిగో. ఏమేమి తిన్నావా లేదా? లేదన్నా. పెడతావా? నీకన్నానా? ఇప్పుడు బాగా మాట్లాడిందా? ఇప్పుడు నువ్వు మాట్లాడావా? నిన్నే మాట్లాడావా? ఆయన పాము ముద్ర పెట్టుకుని పారిపోకుండా పిక్చర్లో మాట్లాడుతున్నానంటే రే ఏమైందిరా? రే నాతో బాగా మాట్లాడిందిరా. రే అదంతా భ్రమరా, ఇందాక మేము ఎక్స్పీరియన్స్ అయ్యాము. పామురా? పాము కాదు భ్రమరా. పామురా? రే అది పాము కాదు భ్రమ. ఎందుకు పాము వస్తుందిరా? ఏం లేదు కదరా. నా ఎన్నికలు కాదురా, నీ ఎన్నికలు వస్తుందిరా. అనుకోలేదు. వాడి పరిస్థితి ఏమైందో. ఇదేంటి నార్మల్ అయిపోయినా? నువ్వేంట్రా జంతువుల నుంచి వచ్చావు? చెప్పరా చెప్పరా, లేకపోతే చంపేస్తాను. అది అది ఎంత పనిచేసావురా, ఈరోజు నువ్వు చంపేస్తాం రా. లంచ్ బ్రేక్ అయి 4 గంటలైంది, మీరు ఇంకా గ్రౌండ్ లోనే ఉన్నారా? సచ్చారు. పాప
పాపం కదా లంచ్ తెచ్చుకోలేదని ఇంటికి పంపిస్తే నువ్వు కూడా వీళ్ళతో ఆడుకుంటావారా? ఇప్పుడు నీ నరాలు తీసి గిటార్ వాయిస్తారా? ఎక్కడున్నాడు ఏంటో. ఏయ్! హ? ఈరోజు స్కూల్కి రాలేదు కదా? ఎందుకు రాలేదురా? హ? అంటే ఈరోజు ఫుల్ ఫీవర్ ఉండింది సార్. హ? మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఫీవర్ తగ్గిపోయింది సార్. నీ బాగా ఎక్కువైపోయిందిరా. సార్, 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 సార్.